హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకైతే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలుసు, మన ఛానల్ నుంచి లాస్ట్ ఇయర్ మీకు 4th సెమిస్టర్లో కూడా ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి ఈసీఈ డిపార్ట్మెంట్కి పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తున్నాను. దాని నుండే మ్యాక్సిమం వచ్చాయని కూడా నాకు చాలామంది చెప్పున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. వచ్చుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇన్ కేస్ రాకపోయినా కూడా నన్ను క్షమించాలి. అండ్ అలానే ఈ ఇయర్ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఫర్ దట్ పర్పస్ నేను మళ్ళీ మీకైతే వీడియోస్ అయితే చేయడానికి రెడీ అయ్యాను. సో అందుకే మళ్ళీ నేను వీడియోస్ ఇప్పుడు చేస్తున్నాను. ఆల్రెడీ ఐఎంఎస్టీకి సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అన్ని ఎస్ఏ క్వశ్చన్స్ కూడా దానిలో చెప్పున్నాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి ఆ వీడియోని. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వేరే బ్రాంచెస్కి కూడా ఉంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మైక్రో కంట్రోలర్స్కి సంబంధించి ఈసీ 502 సబ్జెక్ట్ కోడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. మీకు ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఒకటి చెప్పాలి. అన్ని సబ్జెక్ట్స్ లాగా మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్ అయితే కాదు. అన్ని సబ్జెక్ట్స్ వేరే. మీ ఈసీఈకి సంబంధించి మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్ వేరే. వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ఈసీఈ మైక్రో కంట్రోలర్స్. అంటే చదవడానికి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ వచ్చేసినప్పటికి కానీ చాలా టఫ్గా ఇస్తారు క్వశ్చన్ పేపర్ అయితే. ఎందుకంటే ఈ మైక్రో కంట్రోలర్స్లోని మీరు ఎంపీ కూడా రాసి ఉంటారు ముందు సెమ్లో. ఎంపీ అంత ఈజీగా ఎంసీని ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు. నేను చెప్తాను ఎందుకో రీజన్ కూడా. ఎంపీలోని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు, బట్ ఎంసీలో ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా తక్కువ ఉంటాయి. మీరు చదివిన క్వశ్చన్ని కూడా ఇండైరెక్ట్గా అడుగుతాడు. అప్పుడు మీరు రాయడానికి కన్ఫ్యూజ్ అవుతారు అలా. సో అందుకనే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెమరీ అని ఉంది కదా, అది చాప్టర్ 1 నుండి మీరు చదువుంటారు. బట్ వాడేమో అక్కడ ర్యామ్ రోమ్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాడు. మీకు ఇంటర్నల్ ఏది ఎక్స్టర్నల్ ఏది అని తెలియకపోవచ్చు, తెలుసుంటే రాసేయచ్చు, బట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకని ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఈ ఎంసీ సబ్జెక్ట్ అనేది అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో పనికిరాదు. నేను ముందే చెప్పేస్తున్నాను, ఎందుకు వాళ్ళకి హోప్స్ పెంచడం. ఓన్లీ పాస్ అవ్వాలి, అట్లీస్ట్ ఒక 40 మార్క్స్ వరకైనా గెయిన్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే చూడండి. అండ్ ఇంకా నేను చెప్పిన నుంచి అదృష్టం బాగుండి మంచి అన్ని క్వశ్చన్స్ వచ్చేసాయి అనుకోండి, ఇంకా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ 5 చాప్టర్స్లో కూడా ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, 5th చాప్టర్ మ్యాక్సిమం చదవండి. 3rd, 4th స్కిప్ చేయొద్దు, దానిలో కూడా చెప్తా. బట్ మీరు పాస్ అవ్వాలంటే 1, 2, 5 చదవాలి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ కంప్లీట్గా చదవాలి. 5th చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తాను, అవి చదవాలి. ఇప్పుడు నేను చెప్తా వినండి. ఫస్ట్ చాప్టర్ నుంచి మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరైతే ఫస్ట్ చాప్టర్ చదవరో వాళ్ళు మ్యాక్సిమం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. ఫస్ట్ చాప్టర్ నుండి మాత్రమే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే ఈజీగా 10 మార్క్స్ తెచ్చుకునే ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సెకండ్ చాప్టర్ కూడా పర్వాలేదు. రిమైనింగ్ 3, 4, 5 నుండి మాత్రం మీకు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రావు కూడా మ్యాక్సిమం టైమ్స్లో, వచ్చాయంటే అదృష్టం. సో అందుకనే మీరు 1, 2 చాప్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మొత్తం చదవాలి. సో మీకు ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ చాప్టర్ 16 మార్క్స్ కంటే 2 షార్ట్స్ 1 ఎస్ఏ వస్తాయి. ఇక్కడ మనకున్న కాన్సెప్ట్స్ 12 కాన్సెప్ట్స్. దానిలో ఎస్ఏస్ ఏం అడుగుతాడు, షార్ట్స్ ఏం అడుగుతాడు అనేది మాత్రమే చెప్తాను. ఇంపార్టెంట్ అంటూ ఫస్ట్ చాప్టర్లో ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే, మీరు చదువుకోండి. చదవకపోతే ఫస్ట్ చాప్టర్ నుంచి 16 మార్క్స్ లూజ్ అయిపోతారు. ఎవరైతే ఫస్ట్ చాప్టర్ని 16కి 16 మార్క్స్ వచ్చేలా చదువుతారో వాళ్ళకి ఇంకొక 10 మార్క్స్ తెచ్చుకోవడం చాలా డెడ్ ఈజీ. సెకండ్ చాప్టర్ ఉంది, 5th చాప్టర్ ఉంది, 3rd, 4th ఏవో ఒక కొంచెమైనా పాస్ అయిపోతారు. ఎంసీ పాస్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ 5th సెమిస్టర్లో అన్నీ పాస్ అయిపోయినట్టే. ఈ సెట్ కూడా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ ఇన్స్టెంట్ సప్లీలో రాయాలి. అప్పుడు కూడా ఉండిపోతే ఈ సెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉండదు. ఈ సెట్కి ఎలిజిబుల్ ఉన్న తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వలేరు. మీకు లాస్ట్ సెమిస్టర్ కదా ఇది. సో అందుకే జాగ్రత్తగా చదవాలి. ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ మీకు ఏమి మ్యాక్సిమం అడుగుతాడు అంటే రిపీటెడ్గా ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. బ్లాక్ డయాగ్రామ్ ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది. ఆ బ్లాక్ డయాగ్రామ్ వేసి దానికి సంబంధించి థియరీ రాయాలి. బ్లాక్ డయాగ్రామ్స్కి 6 మార్క్స్ ఇస్తాడు, థియరీకి ఒక 4 మార్క్స్ ఇస్తాడు. సో మ్యాక్సిమం ట్రై చేయండి రాయడానికి. తర్వాత అదొక ఎస్ఏ. తర్వాత బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్ 1.3 ఉంది కదా, అది కూడా చదవాలి. అది కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ 10 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు, ఒకవేళ డైరెక్ట్ 10 మార్క్స్ ఇవ్వకపోయినా ఇది 5 మార్క్స్కి ఇంకొక క్వశ్చన్ 5 మార్క్స్కి ఇస్తాడు. మీకు తెలుసు కదా, ఏబీ కింద ఇస్తాడు. ఏబీ అంటే అదో 5 మార్క్స్, ఇది 5 మార్క్స్, 2 రాయాలి కదా మనం. 11th నుండి స్టార్ట్ అవుతాయి ఎస్ఎస్. 11A కింద ఒక క్వశ్చన్, 11B కింద ఒకటి. 11A 5 మార్క్స్, 11B 5 మార్క్స్. మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీ సీనియర్స్ చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ నుండి ఎప్పుడు అడగలేని క్వశ్చన్స్ అడిగాడు. అంటే అంత ఇంపార్టెంట్ కానివి ఎవరు చదవరు. అందుకే చెప్తున్నాను, ఇంపార్టెంట్ కానివి కూడా మీకు ఫస్ట్ చాప్టర్ నుంచి అడిగాడు లాస్ట్ ఇయర్. సో అందుకే మీకు కూడా చదవమని చెప్తున్నా. సో
ఇప్పుడు చెప్పినవి 2 క్వశ్చన్లు. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్, ఫంక్షనల్ అండ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్. మైక్రో కంట్రోలర్ వేరో, మైక్రో కంప్యూటర్ వేరో, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా చదవండి, ఓకేనా. ఈ 2 ఎస్ఏ క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. నాకు తెలిసినంత వరకు ఈసారి మీకు బ్లాక్ డయాగ్రామ్ కానీ పిన్ డయాగ్రామ్ కానీ ఇస్తాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో మీకు ఈ క్వశ్చన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇస్తాడేమో అని అనుకుంటున్నా. లెస్ హోప్, అంతే, బెటర్గా ఉంటుంది మనం అనుకుంటే. ఇదొక క్వశ్చన్. తర్వాత ఏంటంటే ఇంటర్నల్ మెమొరీ, ఎక్స్టర్నల్ మెమొరీ అండ్ పోర్ట్స్ ఆఫ్ 8051. ఇక్కడ చూడండి మీకు ఎలా అడుగుతాడంటే 11AB కింద అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడు. ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ మెమొరీ, ఎక్స్టర్నల్ మెమొరీ ఆఫ్ 8051 అని ఏ క్వశ్చను. బి క్వశ్చన్ కింద ఎక్స్ప్లెయిన్ 4 పోర్ట్స్ ఆఫ్ 8051. మీకు 4 పోర్ట్స్ ఉంటాయి, P0 నుండి P4 వరకు, P3 వరకు ఉంటాయి. పోర్ట్ 1, పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. ఒక్కొక్క పోర్ట్లోని 8 పిన్స్ ఉంటాయి. టోటల్గా 32 పిన్స్తోని మాకు మైక్రో కంట్రోల్ ఉంటుంది కదా పోర్ట్స్. ఆ ఒక్కొక్క పోర్ట్ 0 ఏం చేస్తుంది, పోర్ట్ 1 ఏం చేస్తుంది, పోర్ట్ 2 ఏం చేస్తుంది, ఎన్ని పిన్స్ ఉంటాయి, దాని యొక్క ఫంక్షన్స్. అది బి క్వశ్చన్ కింద. 1.9 చదివి వెళ్ళండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మీకు ఇదే క్వశ్చన్ ఉన్నది, ఒకసారి చూసుకోండి కావాలనుకుంటే. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెమరీ కోసం అడిగాడు. సో అందుకే జాగ్రత్తగా చూసుకొని చదవండి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది మిస్ అయితే ఏమడుగుతాడంటే మీకు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ కౌంటర్స్ అండ్ టైమర్స్. కౌంటర్స్ అయినా అడగడేమో కానీ టైమర్స్ డైరెక్ట్ 10 మార్క్స్కి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. టీ మోడు, సీరియల్ మోడ్ చాలా ఉంటాయి, దానికి సంబంధించి మోడ్స్ ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. అవన్నీ చదవాలి మీరు. కౌంటర్స్ అండ్ టైమర్స్ ఇన్ 8051 అని చెప్పి బ్లాక్ డయాగ్రామ్స్ ఒక్కొక్క టేబుల్స్లా ఉంటాయి. అవన్నీ చదివితేనే మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలరు. సో టోటల్ 5 క్వశ్చన్స్ ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్ ఒక ఎస్సే, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 2 ఎస్సే, మూడోది ఏంటంటే ఇంటర్నల్ మెమరీ, ఎక్స్టర్నల్ మెమరీ అదొకటి, పిన్ డయాగ్రామ్ ఒకటి 4, అండ్ కౌంటర్స్ అండ్ టైమర్స్ 5. ఈ 5 ఇంపార్టెంట్ ఎస్సేస్ చదవండి, మిగతా వదిలేయండి అని కాదు, ఇవి చదవండి, మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకొకలా కూడా అడగొచ్చు, డ్రా ద రిజిస్టర్ స్ట్రక్చర్ ఆఫ్ 8051 అండ్ ఎక్స్ప్లెయిన్. చెప్పానా, అన్ని ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏబీ బిట్ కింద అడిగితే మీరు మాత్రం వదిలేస్తారు. సో అందుకనే చదవమని చెప్తున్నా. 1.6 కూడా చదవాలి, ఓకే. ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి, రాయాల్సినవి, చదవాల్సినవి, ఓకేనా. ఇవి 6 క్వశ్చన్స్ చదవండి. చెప్పాను కదా ఫస్ట్ చాప్టర్ చదవాలి. షార్ట్స్ కింద ఏమడుగుతాడంటే మీకు షార్ట్స్ కింద 2 క్వశ్చన్లు కదా, డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్. అవి పెద్ద పెద్ద పాయింట్లు ఉంటాయి, అన్ని రాయాల్సిన అవసరం లేదు. 3 పాయింట్లు. మైక్రో ప్రాసెసర్స్లో ఒక 3 పాయింట్లు, మైక్రో కంట్రోలర్స్లో ఒక 3 పాయింట్లు. ఫీచర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ అని ఉంటుంది, అవి ఒక 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమైనా అడుగుతాడు అంటే మీకు ఏమడుగుతాడంటే కొన్ని రిజిస్టర్స్ ఇచ్చేస్తాడు. అంతవరకు వెళ్ళడేమో అనుకుంటున్నాను నేనైతే, అంతవరకు వద్దులేండి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటరప్ట్స్ కోసం ఏమైనా అడిగితే అడగవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంతకు మించి దీనిలో ఏం లేవు. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పాను కదా, ఎస్ఏ క్వశ్చన్స్ నుండి మీకు బ్లాక్ డయాగ్రామ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదనుకుంటే మీరు మెయిన్గా చదవాల్సినవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లోని ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి, స్టాక్ పాయింటర్ అంటే ఏంటి, 2 కూడా గుర్తుపెట్టుకోండి. డిఫైన్ స్టాక్ పాయింటర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ ఇన్ 8051 అని అడగొచ్చు. ఆ 2 యొక్క డెఫినేషన్స్ మీరైతే గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఇవి ఫస్ట్ చాప్టర్ నుండి నేను చెప్పదలుచుకుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నుంచి సింపుల్గా తేల్చేస్తాను, వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి. మీరు పాస్ అవ్వాలంటే ఈ వీడియో చూడమని చెప్పాను, అంతేగాని మీకు ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఎలా రాయాలని, ఓకేనా. ఫస్ట్ సెకండ్ చాప్టర్ నుంచి మీరు చూసుకున్నట్టయితే సెకండ్ చాప్టర్ నుంచి మీకు ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేసినట్టు అడిగాడు కరికులంలో, అలాంటివి ఏం గుర్తుపెట్టుకోకండి. సెకండ్ చాప్టర్ నుండి అర్థమెటిక్ ఫస్ట్ అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051 అవి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, 6, 7, 8 ఎన్నో ఉంటాయి. ఆ మ్యాక్సిమమ్ మీరు 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, డైరెక్ట్ 10 మార్క్స్ అడుగుతాడు. దీని నుండి 2 ఎస్ఏలు కదా, ఒక ఎస్ఏ ఖచ్చితంగా అడ్రసింగ్ మోడ్స్ నుండి ప్రతిసారి అడుగుతాడు. ఇంకా మీ కర్మ అసలు బాగాలేదనుకుంటే అప్పుడు 2 ఇన్స్ట్రక్షన్ సెట్ నుంచి అడగొచ్చు తప్ప, లేదా మ్యాక్సిమం కేసెస్లోని అడ్రసింగ్ మోడ్స్ నుంచి అడుగుతాడు. సో 8051 అడ్రసింగ్ మోడ్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ 8051 అడ్రసింగ్ మోడ్స్, సారీ నేను బయట అయితే ఉన్నాను, ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా కొంచెం అవాయిడ్ చేయండి. 8051 అడ్రసింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవ్వండి. ఎన్ని ప్రిపేర్ అవుతారు అనేది అది మీ ఇష్టం. ఇంకా టోటల్గా అయితే మీకు ఉంటాయి, బట్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఒక 5 అయినా మ్యాక్సిమం ప్రిపేర్ అయితే వాడు 10 మార్క్స్ ఇస్తాడు, విత్ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ అది కాకుండా ఎస్ఏ క్వశ్చన్స్ ఇంకేమంటే ఇన్స్ట్రక్షన్ సెట్ నుంచి అడుగుతాడు, ఇంకెక్కడి నుంచి అడగడు. మీకు ఇంకేమైనా అడిగినా కూడా మీరు వదిలేయచ్చు, చదవాల్సిన అవసరం లేదు, అంత డెప్త్గా అడగడు. ఇన్ కేస్ అడిగితే మరి ఏం చేయలేం మనం, ఓకేనా. అవి ఏం చదవాలంటే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్, సూటబుల్ ఎగ్జాంపుల్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, అదొక క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్లో ఒక 5 చదవండి, దాని యొక్క ఎగ్జాంపుల్స్ 2 రాయాలి ఒక్కొక్క. ఇప్పుడు మూవ్ A,
అని లేకపోతే మూవ్ ఏ కామా ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అంటే అక్యూములేటర్లో కంటెంట్ని రిజిస్టర్లోకి మార్చండి, రిజిస్టర్లో కంటెంట్ని అక్యూములేటర్లోకి మార్చండి అని మీకు ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ తీసుకొని డెఫినేషన్ రాసి ఒక 2 ఎగ్జాంపుల్స్ దానికి రాస్తారు. ఓకేనా? అలాగా డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఒక 5, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఒక 5, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఒక 5 చదవండి, విత్ ఎగ్జాంపుల్స్ చదవండి. ఇవి 3 క్వశ్చన్లు. ఓకేనా? సో ఇలా అడిగేటప్పుడు మీరు రాసేయచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వాడే స్పెసిఫై చేసేస్తాడు. ఎలా అనుకున్నారు, ఒక క్వశ్చన్ ఇచ్చేసి డిఫైన్ ద ఫాలోయింగ్ అని ఇచ్చేస్తాడు. వాడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు. మూవ్ ఏ కామా సమ్ లొకేషన్ అడ్రస్, తర్వాత లేదనుకుంటే యాడ్ ఏ కామా బి, సబ్ట్రాక్ట్ ఏ కామా బి అని చెప్పి, లేకపోతే మల్టిప్లై అని చెప్పేసి వాడే ఇచ్చేస్తాడు. అప్పుడు మీరు ఇచ్చేసిన దానికి సింటాక్స్కి మీకు ఏం అర్థమైందో ఆ ఇచ్చిన సింటాక్స్కి మీ డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ రాయాలి. అలా అడిగినప్పుడు కొంచెం తడబడతారు, కానీ ఇలా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేసి డేటా ట్రాన్స్ఫర్ అర్థమెటిక్ లాజికల్ అని అడిగేస్తే మీరు ఎటువంటి తడబాటు లేకుండా రాసిస్తారు. 4 క్వశ్చన్స్, అడ్రసింగ్ మోడ్స్ ఒకటి, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అలానే ఇంకేం చెప్పాను, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి కాకపోతే ఇంకొక క్వశ్చన్ ఉన్నది, అది కూడా చదవండి. చదవకపోతే కష్టం, మరి చెప్తున్నాను. కండిషనల్ అండ్ అన్కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి 2 ఉంటాయి. ఆ రెండిటికి అట్లీస్ట్ మీరు డెఫినేషన్స్ చదవకపోయినా సింటాక్స్ని గుర్తుపెట్టుకోండి, ఇన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోండి. ఒక 5 ఇన్స్ట్రక్షన్స్, కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఒక 5, అన్కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఒక 5, వాటి యొక్క సింటాక్స్లు. డెఫినేషన్లు వదిలేయండి నచ్చకపోతే, అట్లీస్ట్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఒక పని చేస్తాను, ఆల్రెడీ నేను ఈసీ డిపార్ట్మెంట్ నాది కూడా, నేను కూడా ఎగ్జామినేషన్ రాసి ఉన్నాను లాస్ట్ ఇయర్స్లోనే. సో నా దగ్గర ఈ నోట్స్ ఉన్నది. నోట్స్ అంటే నేను పర్సనల్గా నోట్ చేసుకున్న కాన్సెప్ట్స్వి కొన్ని ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్ నోట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను వెతికి అవి మీకైతే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దానిలో జాయిన్ అయితే నేను పోస్ట్ చేస్తాను. కొన్ని డేస్ టైం పడుతుంది, మీ ఎగ్జామ్స్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? కీప్ వాచింగ్. నెక్స్ట్, అది సెకండ్ చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే సెకండ్ చాప్టర్లో నీడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఆఫ్ 8051, తర్వాత డిఫైన్ ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్ అండ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఈ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదవండి. ఓకేనా? అంతకుమించి ఎక్కువ చదవకండి. దట్స్ ఇట్. నెక్స్ట్, డిఫైన్ ద టర్మ్స్ మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఉంది కదా, అవి కూడా చదవండి. మీరు మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ని చదివితే డిఫరెన్సెస్ బిట్వీన్ మెషిన్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా రాసేయగలరు. దీనిలో టోటల్గా 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4లోని అట్లీస్ట్ మీకు 2 అన్నాడు కాబట్టి ఒకటైనా ఇస్తాడు, లేదా 2 కూడా ఇచ్చేయచ్చు. ఓకేనా? అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ చాప్టర్. ఇంకా ఈ 1, 2 మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో 3, 4, 5 నుండి మీరు భయపడకుండా కొన్ని క్వశ్చన్స్ చదివినా మీరు ఎగ్జామ్ని ఈజీగా పాస్ చేయగలరు. థర్డ్ చాప్టర్ నుండి నేను కొన్నే చెప్తా, 4th నుండి కొన్ని, 5th నుండి కొన్ని. అన్నీ చెప్పలేను, అవి వస్తాయని కూడా గ్యారంటీ ఇవ్వలేను. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే థర్డ్ చాప్టర్ నుండి నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ వెన్ సబ్రొటీన్ ఈస్ కాల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. 3.7 and 8 కంబైన్డ్గా అడుగుతాడు. డిఫైన్ సబ్రొటీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ వెన్ సబ్రొటీన్ ఈస్ కాల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సబ్రొటీన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క యూజ్ రాసి ఒక ప్రోగ్రామ్ సబ్రొటీన్కి తీసుకొని రాయాలి. ఓకేనా? మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మైక్రో కంట్రోల్లో చూసి నేర్చుకోండి. 3.7 and 8 కంబైన్డ్ కాల్డ్ 1 ఎస్ఏ క్వశ్చన్. అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. మీకు షార్ట్ ఆన్సర్లో కూడా డిఫైన్ సబ్రొటీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యూజ్ అడగొచ్చు. సో అందుకే షార్ట్కి ఎస్ఏకి పనికి వస్తుంది 3.7, 3.8 కలిపి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకొని చదవండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే ఈ చాప్టర్ నుండి లిస్ట్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ రైటింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అ సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ని ఎలా రైట్ చేస్తారు, ఎలా ట్రబుల్ షూట్ చేస్తారని ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకొని ఇంపార్టెంట్ స్టెప్స్ రాయాలి. ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి మీకు, ఆ స్టెప్స్తోని మీరు రాయాలి. మొత్తం థియరీ క్వశ్చన్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే ప్రోగ్రామ్ కూడా రాయండి. లిస్ట్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నాడు, అంటే ప్రోగ్రామ్ అనలేదు. ఒక ప్రోగ్రామ్ డీబగ్గింగ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతామని చెప్పి అది క్వశ్చన్. సో అది మీరైతే డీబగ్గింగ్ అంటే ఎర్రర్ ఫైండింగ్ అందరికీ తెలిసిందే. ట్రబుల్ షూటింగ్ అన్నా కూడా డీబగ్గింగ్, 2 వేరే కాన్సెప్ట్లు. ఇది డీబగ్గింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను చూడండి. అది ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ టెక్నిక్స్. ఓకేనా? మీకు ఇక్కడ 1 minute గైస్. మీకు ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్ అనేది ఏమీ లేదా ఇక్కడ. ఒకవేళ కనుక ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్ ఉంటే అది కూడా ఇంపార్టెంటే, మరి నాకైతే కనిపించట్లేదు ఇక్కడ. సో నేను చెప్పినంత వరకు చదవండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 3.14 లిస్ట్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ రైటింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ సింపుల్ ప్రోగ్రామ్. అదొకటి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ టెక్నిక్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 3.15 ఒకటి, 3.78 కంబైన్డ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 2 మ్యాక్సిమం చదవండి, ఏమైనా వస్తే మీ అదృష్టం. నెక్స్ట్ ఇంకేంటంటే రిమైనింగ్ 3.1 నుండి 5 వరకు ఉన్నవి ఏంటంటే మొత్తం ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎవరికైనా నచ్చితే చదవండి. ఆ ప్రోగ్రామ్ ఏమడుగుతాడు అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము.
పెట్టాము. ప్రోగ్రామింగ్ పార్ట్ నుండి ఒక క్వశ్చన్, థియరిటికల్ పార్ట్ ఒక క్వశ్చన్. ఆ థియరిటికల్ పార్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకేనా, అది థర్డ్ చాప్టర్. అండ్ ఇంకా మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమడుగుతాడు అంటే లిస్ట్ వేరియస్ సింబల్స్ యూజ్డ్ ఇన్ డ్రాయింగ్ ఫ్లో చార్ట్స్. ఓకేనా, ఇది 3.1 చదవండి. ఆ తర్వాత ఇంకేంటంటే ఇంకా మీకు అడిగేది ఏమైనా ఉందని చూస్తే సబ్ రొటీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యూజ్ ఒకటి. తర్వాత లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ అడగడు, లిస్ట్ కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అని అడిగినట్టయితే మీరు అది రాయండి. ఓకేనా, దట్స్ ఇట్. ఇవి ఏమైనా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడిగితే అడగొచ్చు. లేదా మీకు డెఫినేషన్స్ అడుగుతాడు. డిఫైన్ సబ్రొటీన్ ఒక డెఫినేషన్, డిఫైన్ ట్రబుల్ షూటింగ్, డిఫైన్ డీబగ్గింగ్, ఈ 3 డెఫినేషన్లు. అండ్ తర్వాత ఫ్లో చార్ట్ ఎలా డ్రా చేయాలని చెప్పాను కదా, సింబల్స్. మనం ఫ్లో చార్ట్ డ్రా చేస్తాం. ఇప్పుడు సి లాంగ్వేజ్లో కానీ మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్లో కానీ మనం ఫ్లో చార్ట్స్ డ్రా చేస్తాం. కండిషన్ వచ్చినప్పుడేమో రాంబస్ సింబల్లో ఉన్న ఫ్లో చార్టు, రెక్టాంగిల్ ఫ్లో చార్ట్ గీస్తూ ఉంటాం కదా. ఆ సింబల్స్ యొక్క అర్థం ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అది 3.1 ఉంది, ఒకసారి మీరు చూస్తే ఈజీగా బాగుంటుంది, మీకు అర్థమైపోతుంది. అది థర్డ్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసింగ్ ఎల్సీడీ టు 8051 అనేది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్ ఇలా అడిగితే ఏం చేస్తారంటే ఎల్సీడీ పిన్ డయాగ్రామ్ ఉంటుంది, ఆ పిన్ డయాగ్రామ్ వేసి ఎల్సీడీ కోసం పిన్ డయాగ్రామ్ వేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఎల్సీడీ బ్లాక్ డయాగ్రామ్కి 8051 యొక్క మైక్రో కంట్రోలర్ని ఇంటర్ఫేస్ చేస్తూ ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ని వేసి మీకు దాని నుండి ఏమర్థమైంది, ఇంటర్ఫేసింగ్ అంటే ప్రోగ్రామింగ్. మీ థియరీ రాయకపోయినా ప్రోగ్రామింగ్ రాయాలి. ఆ ప్రోగ్రామింగ్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇన్ కేస్ అర్థమైనట్టయితే రాయండి. ప్రోగ్రామింగ్ రాసినప్పుడు డిలే ప్రోగ్రామ్తో సహా రాయాలి. అది దేనికి డిలే ఉంది, దేనికి డిలే లేదనేది మీరు చూసుకొని రాయండి. సో ఎల్సీడీ టు 8051 అనేది ఫస్ట్ ఎల్సీడీ పిన్ డయాగ్రామ్, ఆఫ్టర్ దట్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్, ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్. ఈ స్టెప్స్ ఇలా ఫాలో అయితే రాస్తే మీకు మ్యాక్సిమం 10కి 10 వేస్తాడు. ఇన్ కేస్ కనుక ఇంటర్ఫేసింగ్లోని పిన్ డయాగ్రామ్ ఎల్సీడీ పిన్ డయాగ్రామ్ వేసి ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ వేసి వదిలేస్తే 5 మార్క్స్ ఇస్తాడు. ఓకేనా, అట్లీస్ట్ ఆ డయాగ్రామ్ అయినా వేసేసి వదిలేయండి మీకు ఒకవేళ రాకపోతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చు అనుకుంటే దీని నుండి ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ అని చెప్పింది కదా, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఈ 2 ముందు మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ కీ ప్రెస్ అండ్ డిటెక్షన్ మెకానిజమ్స్ అని ఉంది కదా, ఒకసారి ఆ కాన్సెప్ట్ని చూడండి. ఎంతవరకు వస్తుందని నేను చెప్పలేను, కానీ చాలాసార్లు అడుగున్నాడు, అందుకే చెప్తున్నా. ఓకేనా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటంటే ఎల్సీడీ ఉంది కదా, ఎల్సీడీ 4x16x4 సంథింగ్ ఉంటాయి ఆ డయాగ్రామ్స్ ఎల్సీడీ డయాగ్రామ్స్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. లేదా కీబోర్డ్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఒక మ్యాట్రిక్స్ కీబోర్డ్ అని చెప్పి మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, టెక్స్ట్ బుక్లో చూడండి. ఆ మ్యాట్రిక్స్ కీబోర్డ్ యొక్క డయాగ్రామ్ చూడండి, ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్. సారీ ఫ్రెండ్స్, ఎల్సీడీ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ కానీ మ్యాట్రిక్స్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్, కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా, అది అడగొచ్చు, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ లేదనుకున్నట్టయితే ఇంకొక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇంటర్ఫేస్ ఉంది కదా, దాన్ని కూడా అడుగుతాడు. మీకు 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇంటర్ఫేస్ అనేది ఎస్ఏ కింద కూడా అడగొచ్చు. సో అప్పుడు కూడా ఏం చేస్తారంటే 7 సెగ్మెంట్ డిస్ప్లే ఒక పిన్ డయాగ్రామ్ అండ్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ వేయండి ప్రోగ్రామ్ రాకపోతే. సో ఫైనల్గా ఎల్సీడీ ఇంటర్ఫేసింగ్, 7 సెగ్మెంట్ ఇంటర్ఫేసింగ్, 4x4 మ్యాట్రిక్స్ ఇంటర్ఫేసింగ్ 3 అలాంగ్ విత్ పిన్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే షార్ట్ క్వశ్చన్ కింద ఉపయోగపడితే ఇన్ కేస్ మీకు ఎస్ఏ రాకపోయినా ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ వేసి పిన్ డయాగ్రామ్ వేసిన 5 to 6 మార్క్స్ అలాట్ చేస్తాడు ప్రోగ్రామ్ రాకపోయినా. ఇది నేను చెప్పదలుచుకుంది. ఓకేనా, నెక్స్ట్ 5th చాప్టర్ నుండి మీకు క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లే. 5.6, 5.7 డ్యామ్ షూర్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 5.6 and 5.7 నుండి write a program to transmit a message serially using serial port, write a program to receive a message serially and store it in memory. ఓకేనా, 5.6 కానీ 5.7 కానీ లాస్ట్ టైం అయితే 5.6 and 5.7 నుండి ఒక క్వశ్చన్ అడిగాడు. ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రెండుని రాస్తే డైరెక్ట్ 10 మార్క్ చూడక్కర్లే. అది మిస్ అయితే అని కాదు, కానీ ఇంకా ఏంటంటే దీని నుండి అడగడానికి వర్కింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ఎ డ్రైవర్ సర్క్యూట్ రిక్వైర్డ్ టు రన్ అ స్టెప్పర్ మోటార్, ఇంటర్ఫేస్ స్టెప్పర్ మోటార్. మొత్తం 5.14, 15, 16 కలిపి మీకు ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ అని చెప్పి ఏ బిట్ కింద అడిగి రైట్ అ ప్రోగ్రామ్ టు వర్క్ స్టెప్పర్ మోటార్ అని చెప్పి బి బిట్ కింద అడుగుతాడు. లేదనుకుంటే ఇంటర్ఫేసింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ విత్ అన్ సూటబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు మొత్తం మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ నుండి ఎస్ఏ క్వశ్చన్ కింద స్టెప్పర్ మోటార్ డయాగ్రాము, స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము, స్టెప్పర్ మోటార్ వర్కింగ్, స్టెప్పర్ మోటార్ ప్రోగ్రాము, ఈ 4 కాన్సెప్ట్లు మీరు నేర్చుకోండి. 4 కాన్సెప్ట్లు లేవు దాంట్లోని, డయాగ్రామ్లు ఎలా అయినా నేర్చుకుంటారు. స్టెప్పర్ మోటార్ ప్రోగ్రాము అండ్ అలానే స్టెప్పర్ మోటార్ యొక్క
సర్క్యూట్ డయాగ్రామ్, ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ డయాగ్రామ్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక ఎస్ఏని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో ఇది వర్కింగ్, ఒకవేళ కనుక మీకు స్టెప్పర్ మోటార్ నుండి ఎస్ఏ రాకపోతే షార్ట్లో అయినా డ్యామ్ షూర్గా స్టెప్పర్ మోటార్ యొక్క ఇంటర్ఫేస్ డయాగ్రామ్ కానీ లేదా బ్లాక్ డయాగ్రామ్లా ఉంటుంది. ఆ ఏవైతే మోటార్ రొటేట్ అవుతున్నట్టు ఒక మూమెంట్ ఇస్తూ మనకు ఒక సింబల్ అయితే ఉంటుంది డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ని మీకు అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఇంకా చదవాల్సింది ఏంటంటే ఇంటర్ఫేసా సాలిడ్ స్టేట్ రిలే టు డ్రైవ్ అ మెయిన్స్ ఆపరేటెడ్ మోటార్ అని చెప్పుంది కదా, అది ఇస్తాడని నేను అనుకోవట్లేదు, బట్ ఒకసారి చదవండి అంతే. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఈ చాప్టర్ నుండి ఏంటంటే 5.8, 5.9, 5.10 అండ్ తర్వాత నీడ్ ఆఫ్ ఆప్టో కపులర్స్ 4 క్వశ్చన్లు చెప్తున్నాను వినండి. RS-232 స్టాండర్డ్స్ కోసం RS-232 పిన్స్ ఆఫ్ DB25 అండ్ DB9 కనెక్టర్స్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్స్ 232 అండ్ 233 అని చెప్పి 4 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో నేను అన్ని క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చదవాలని. అందుకే ఇంత పెద్ద వీడియో తీసుకున్నాను. నేను చాలా తక్కువ క్వశ్చన్సే ఇచ్చాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఈ 5th చాప్టర్ నుండి 2 క్వశ్చన్లు ఏంటంటే ఆ మెసేజ్ని సీరియల్గా ట్రాన్స్మిట్ చేయడం ఎలాగా, రిసీవ్ చేయడం ఎలాగా అనేది 2 క్వశ్చన్లు, స్టెప్పర్ మోటార్ క్వశ్చన్ ఒకటి, 3 ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఒక 4 ఉన్నాయి. RS-232 స్టాండర్డ్స్ కోసం పిన్స్ ఉంటాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. తర్వాత 5.9, 5.10 ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించి నా దగ్గర షార్ట్ నోట్స్ ఉంది, ఖచ్చితంగా నేను పెడతాను. ఒకసారి నాకు మళ్ళీ టెలిగ్రామ్లో రిమైండ్ చేస్తే నేను మీకు పెడతా, ఓకేనా? కొంచెం టైం పడుతుంది, ఓకే? ఇదైతే ఎంసీకి సంబంధించి మీకు ఏం వచ్చినా రాకపోయినా డయాగ్రామ్స్ నేర్చుకొని వెళ్ళండి ఖచ్చితంగా. 4th and 5th చాప్టర్ నుండి గో ఫర్ డయాగ్రామ్స్. ఇన్ కేస్ ప్రోగ్రామ్స్ రాకపోతే డయాగ్రామ్, ప్రతి క్వశ్చన్ డయాగ్రామ్. నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి డయాగ్రామ్స్ ప్రిపేర్ వెళ్ళిపోతే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ చదివి ఈ డయాగ్రామ్స్ మీరు వేస్తే పాస్ అయిపోతారు. ఇన్ కేస్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ చదవకుండా మేము కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ 4th, 5th, 3rd చాప్టర్స్ అంటే ఫెయిల్ అయిపోతారు, ఓకేనా? ఇది అర్థమైంది కదా? సో ఎలా అడుగుతాడనేది చెప్పలేం, ఎంసీ అనేది ఒక ఊహ, చెప్పలేం, అడగలేం, ఏం చేయలేం. సో ఇదైతే ఈ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కమెంట్ చేస్తే ఆ సబ్జెక్ట్ నుంచి అయితే నేను పెడతా. CHNR, OMC సంథింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి. థ్యాంక్ యూ.